తన 15 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ కేసును ఉపసంహరించుకోవాలని చెన్నంనేని రమేష్ ఆయన అనుచరులు తన్ను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆయన కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు ఆది శ్రీనివాస్. 2009 నుంచి కోర్టులు కూడా తప్పుదో పట్టించి ఇప్పటి వరకు ఆయన 4 దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పటి అంశాన్ని ఈరోజు ఏమని సమానం చెప్తావు చెన్నమనేని రమేష్ బాబు గారిని అడుగుతున్నా. మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన అనుచరులు నా పైన నానా యాగి చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా నాపై కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఈ కేసుల నుంచి నన్ను తప్పించే విధంగా భయాభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేసిన ఏనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా సిద్ధాంతపరంగా ధర్మ పోరాటం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నేను చేస్తున్న 15 సంవత్సరాల న్యాయ పోరాటానికి నేడు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ చక్కటి తీర్పిచ్చింది. అందుకే నేను అబద్ధం అనే ప్రచారం ఊరు దాటి లోపల నిజం నిద్ర లేచే లోపల అబద్ధం అనే ప్రచారం ప్రారంభమైనట్టుగా ఈ రమేష్ బాబు గారి దానిలో నిజమైంది. 2009 నుంచి కోర్టులు కూడా తప్పుదో పట్టించి ఇప్పటి వరకు ఆయన 4 దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పటి అంశాన్ని ఈరోజు ఏమని సమానం చెప్తావు చెన్నమనేని రమేష్ బాబు గారిని అడుగుతున్నా. మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన అనుచరులు నా పైన నానా యాగి చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా నాపై కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఈ కేసుల నుంచి నన్ను తప్పించే విధంగా భయాభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేసిన ఏనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా సిద్ధాంతపరంగా ధర్మ పోరాటం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నేను చేస్తున్నా.